ఉగాది పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంగా మారింది. వేకోజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్మాతను దర్శించుకున్నారు. చినరాజగోపురం సమీపంలోని లక్ష్మీ గణపతి స్వామివారి మందిరం వద్ద దుర్గమ్మకు పుష్పార్చన చేశారు. ధర్మపదం కళావేదిక వద్ద మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. చినరాజగోపురం వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేసి అమ్మవారి ఉత్సవ మూర్తిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం సుప్రభాత సేవ, స్నపనాభిషేకం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. అనంతరం వసంత నవరాత్రోత్సవాల కలశ స్థాపన చినరాజగోపురం సమీపంలోని లక్ష్మీ గణపతి స్వామివారి మందిరం వద్ద దుర్గమ్మకు పుష్పార్చన చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్ మార్గాల ద్వారా భక్తులను అమ్మవారి దర్శనానికి పంపించారు. హోంమంత్రి తానేటి వనిత దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలియజేశారు. ఉదయం స్నపనాభిషేకం అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించినట్లు తెలియజేశారు. ధర్మపదం కళావేదిక వద్ద మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం, సాయంత్రం 6 గంటలకు ఆది దంపతుల వెండి రథోత్సవం ఉంటుందన్నారు. సాయంత్రం 6:30 ధర్మపదం కళావేదికపై ఉగాది కవి సమ్మేళనానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి ఆది మధ్యాంత స్వరూపిణి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు అమ్మవారికి పుష్పార్చన కార్యక్రమాలు కూడాను ఈరోజు ప్రారంభమైనాయి. ఈ వసంత నవరాత్రాలు 9 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించడం జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈరోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వర్తించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా ఆలయ అర్చక స్వాములు అలంకరించడం జరిగింది. అనంతరం ప్రధాన ఉత్సవమూర్తిని తీసుకువచ్చి ఇక్కడ స్థాపన చేసి వసంత నవరాత్రి కలశ స్థాపన చేసి పుష్పార్చనలు ప్రారంభం చేశారు. విశేషంగా భక్తులందరూ కూడాను పాల్గొన్నారు. మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి కప్పగంత సుబ్బరామ సోమయాజి శర్మ గారిచే పంచాంగ క్రోధినామ సంవత్సర పంచాంగ విశేషాలన్నీ కూడాను ప్రవచనం చేయడం జరుగుతుంది. శ్రీ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పూజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సాంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులను ఆస్వాదించారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వతాతలు, విద్యార్థులందరికీ మంచి జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. క్రోధి నామ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని, క్రోధి అంటే కోపంతో ఉన్నవారు, మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకుని 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు చంద్రబాబు ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. క్రోధినామ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని, క్రోధి అంటే కోపంతో ఉన్నవారు, మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని కోరుకుందామన్నారు.
ఈ ఉగాది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కలగాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రశేఖర 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 పాహిమామని కదా. అందుకే ఇక్కడ ముగ్గురు త్రిమూర్తుల యొక్క మేలి కలయిక కూటమిగా ఏర్పడింది. ఒకటి శివతత్వం. శివుడు ఎవరండి? సాక్షాత్తు ఎదురుగా ఉన్న మహానుభావుడు, మహాపురుష లక్షణాలతో విరాజిల్లుతూ ఉన్నవాడు. రెండు బ్రహ్మ. ఎవరు బ్రహ్మ? మోడీ గారు. ఆయన భారతదేశ ఔన్నత్య స్థితి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న మహామేధావి. మూడు విష్ణుమూర్తి, జనసేన జనగళం. విష్ణుతత్వం చెప్పేదే ఉంది. అన్యాయాన్ని వెంటనే తన సుదర్శన చక్రంతో ఖండించడానికి కూడా వెనుకాడాడు కదా. ఇక్కడ శివుడు మాత్రం సాఫ్ట్ మెంటాలిటీతో నాయనలారా ఆగండి, నేనున్నాను కదా అంటాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పకుండా కూటమి విజయకేంద్రం ఎగురవేస్తుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పిఠాపురంలో పోటీ చేయడానికి వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు బైపాస్లోని పార్టీ కార్యకర్తలకు చెందిన భవనంలో గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇక్కడే పూజలు నిర్వహించి ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యోగస్తులకు నెలకు సక్రమంగా జీతాలు రావాలని, రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు పెరగాలని, పండించిన పంటకు మంచి ధర రావాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పకుండా కూటమి విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పిఠాపురంలో పోటీ చేయడానికి వచ్చానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి. ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి. కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. కాలువల ద్వారా నీటి సరఫరాను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలని, కాలువ ద్వారా శివారు ప్రాంతాలకు నీరు సక్రమంగా చేరేలా పర్యవేక్షించాలని సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశించారు. అక్రమంగా నీటిని తరలించకుండా కాలువల వెంబడి సిబ్బందితో నిఘా పెట్టాలన్నారు. తాగునీటి సమస్యలపై జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ల ద్వారా మానిటర్ చేయాలని, అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తాగునీటి అవసరాలకై ప్రకాశం బ్యారేజీ మరియు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువల ద్వారా విడుదల చేసిన నీరు సక్రమంగా శివారు ప్రాంతాల వరకు చేరే విధంగా ఆయా కాలువల వెంబడి గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ తాగునీటి అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజీ నుండి డ్రైవర్స్, బందరు, ఏలూరు కాలువ, కృష్ణా, పశ్చిమ కాలువల ద్వారా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ నుండి పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని వివిధ సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నీటితో నింపేందుకు నీటిని విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. కాలువల ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరిగేలా 3-4 రోజుల పాటు డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. అంతేగాక కాలువల వెంబడి నీటిపారుదల, రెవెన్యూ తదితర శాఖల సిబ్బందితో టీంలను ఏర్పాటు చేసి
నీటిని చేపలు, రొయ్యల చెరువులకు అక్రమంగా మళ్లించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పారు. కాలువ శివారు ప్రాంతాలకు సక్రమంగా నీరు చేరేలా చూడాలని అన్నారు. అదేవిధంగా అన్ని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని సీఎస్ ఆదేశించారు. కాలువల ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించేందుకు నియమించబడిన అధికారులు, సిబ్బందికి నీటి సరఫరా నిలిపివేసే వరకు అనగా 10 రోజుల పాటు ఎలాంటి సెలవులు మంజూరు చేయొద్దని జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. కాలువల వారి ప్రత్యేక డయాగ్రామ్ను సిద్ధం చేసి ఎంత మేరకు నీరు చేరింది ప్రతిరోజు మానిటర్ చేయాలని, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఎన్ని నీటితో నింపింది వంటి అంశాలపై వారం రోజుల పాటు డైలీ నివేదికను పంపాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. అలాగే తాగునీటికి సంబంధించి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. అనంతరం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పిస్తున్న ఉపాధి పనులపై సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తూ ఉపాధి పనులకు ప్రస్తుతం అనుకూల సీజన్ కావున ప్రతి ఆవాస ప్రాంతంలోనూ ఉపాధి పనులు నిర్వహించాలని చెప్పారు. సరిపడిన పనులను షెల్ఫ్లో ఉంచుకోవడంతో పాటు నూతన పనులు చేపట్టేందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపితే రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించి ఆమోదమివ్వడం జరుగుతుందని సీఎస్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. అనంతరం జిల్లాల వారీగా తాగునీరు, ఉపాధి పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ల వారీగా సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దీనిపై వైసీపీ తరపున మేము ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రశాంత్ కిషోర్ ప్యాకేజ్ తీసుకుని పనిచేస్తారని, ప్యాకేజ్ ఇచ్చిన వాళ్లను ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతారని బొత్స వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఏపీ రాజకీయాల గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని బొత్స అన్నారు. లీడర్కు, ప్రొవైడర్కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్ లీడర్ అయితే చంద్రబాబు ప్రొవైడర్ అని అన్నారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని పీకే మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ నాయకత్వంలో గత 5 ఏళ్లలో ఏపీ అన్ని రంగాల్లో ముందడుగు వేసిందని చెప్పారు. గతంలో ఏపీలో 16, 15 స్థానాల్లో ఉండేదని ఇప్పుడు 4-5 స్థానాల్లో ఉంటుందని తెలియజేశారు. జగన్ అమలు చేసిన సంస్కరణతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. పీకే ఏది మాట్లాడినా ఎల్లో మీడియా మొదటి పేజీలో వేసేస్తోందని బొత్స మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ ప్యాకేజీ తీసుకుని పనిచేస్తారని, ప్యాకేజీ ఇచ్చిన వాళ్లను ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతారని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పాలనను జగన్ అందిస్తున్నారనే విషయాన్ని పీకే గుర్తించాలని చెప్పారు. ఏ ఉద్దేశంలో ఈసీకి ఐపీఎస్లపై ఫిర్యాదు చేశారని ప్రతిపక్ష కూటమిపై మండిపడ్డారు. ఐపీఎస్లకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని అన్నారు. చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ చేసుకుని వస్తాయా? నువ్వు ఏదైనా చంద్రబాబు నాయుడు తాళం కొట్టుకోవాలనుకుంటే కొట్టుకో, మాకు అభ్యంతరులే. ఆయన ముందు చంద్రుడిని పొగుడుకో, కానీ భాష మీద మాత్రం ఉండాలి. చెప్పు, కానీ ఏమనుకుంటున్నాను ఉద్దేశంలోను? ఈ ప్యాకేజీ సెట్టి నీకు నీ మాట వింటే వాళ్ళు చంద్రుడు, చంద్రుడు. ఆయన బీహార్ వచ్చి పాత చేసి బీహార్ పరిపాలిస్తే బయలుదేరాడు కదా. జనం అమాయకులు పొందారా ఇలాంటి వాళ్ళు పెట్టుకుని ఏమో అనుకోవడానికి? ఎందుకు బయట పొమ్మన్నది అక్కడ నుంచి? చెప్పడం ఈజీ, చేయడం కష్టం, ఆచరించడం కష్టం. మన జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తారో అదే ఆచరిస్తారు. అదే అతను ఉన్న కఠోరమైన దీక్షతో చేస్తారు. అదే అతను ఉన్న బ్యూటీ, కమిట్మెంట్. అందుకే ఇవాళ రాష్ట్రం ముందుకు వచ్చి ముందుకు చేసింది. ఇది వాస్తవంగా చెప్పనండి ఎవరైనా సరే. నేను అయిపోయిన తర్వాత మీరైనా అడగండి, మీరైనా ఆలోచించుకుని చెప్పండి. మీ పత్రికా సోదరులు ఎలాగా మీ మేనేజ్మెంట్ మీ ఫోన్లు వస్తాయి కదా, దాంట్లో మెసేజ్ చూసి అడగండి నన్ను, నేను చెప్తాను. ఈ రాష్ట్రంలో కొందరు ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం వేటుతో బదిలీ అయిన వారికి పోస్టింగ్లు ఇచ్చారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ సస్పెండ్ అయిన ఐఏఎస్ గిరీషాను మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ చేసిన 3 ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. తిరుపతి కలెక్టర్గా పనిచేసిన లక్ష్మీసాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా కీలకమైన పోస్టులో ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీ అయిన పి రాజ్బాబుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా పోస్టింగ్ ఇచ్చింది. అనంతరం జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీ అయిన ఎం గౌతమి టీటీడీ జేఈఓగా నియమితులయ్యారు. తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంలో సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారి గిరీషా పైన సస్పెన్షన్ వేటు ఈసీ తొలగించింది. 3 జిల్లాల కలెక్టర్లపై వివాదాస్పద అధికారులుగా ముద్రపడటంతో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. వారితో పాటు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న బీఆర్ అంబేద్కర్ను మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల పరిశుభ్రత కార్పొరేషన్కు డైరెక్టర్గా నియమించింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ ఎండీగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ కె వెంకట రమణారెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎన్ ప్రభాకర్ రెడ్డికి సీసీఎల్ఏ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్లో సీటు రాని నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు ఆయా స్థానాలు కేటాయించడంతో నేతలు భంగపడ్డారు. చంద్రబాబు వారితో మాట్లాడి రాజకీయ భవిష్యత్పై హామీ ఇవ్వడంతో పాటు అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ పదవులు ఇస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎన్డీఏ కూటమితో పొత్తులో భాగంగా టికెట్ దక్కని అసంతృప్తి నేతలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో 3 నియోజకవర్గాల నేతలు ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్, తిక్కారెడ్డిలు కలిశారు. ప్రభాకర్ చౌదరి అనంతపురం టికెట్ ఆశించగా గుంతకల్ సీటును జితేందర్ గౌడ్, మంత్రాలయం టికెట్ తిక్కారెడ్డి ఆశించారు. పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు ఆయా స్థానాలు కేటాయించడంతో వారు భంగపడ్డారు. చంద్రబాబుతో భేటీలో ప్రాంతీయ సమన్వయకర్తలు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్లు పాల్గొన్నారు. ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్, తిక్కారెడ్డిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇవ్వడంతో పాటు అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ పదవులు ఇస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటులో పరిస్థితులు అర్థం చేసుకుని సహకరించాలని సూచించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు హామీతో సంతృప్తి చెందిన నేతలు తమకు అప్పగించే బాధ్యతలు నిబద్ధతతో నిర్వర్తిస్తామని స్పష్టం చేసినట్టు సమాచారం. టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించిన తర్వాత సీట్లు దక్కని నేతలు, మిత్రపక్షానికి సీట్లు కేటాయించిన స్థానాలకు చెందిన నాయకులు చంద్రబాబుతో సమావేశమవుతున్నారు. వారందరికీ సర్ది చెబుతున్న చంద్రబాబు సర్వేలు, సామాజిక సమీకరణాలు, పొత్తుల కారణంగా ఏర్పడిన పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మీ భవిష్యత్తును చూసుకుంటానంటూ చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. అలానే జనసేన నాయకులతో కలిసి నడవాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉయ్యూరులో పోలికేక పెట్టినా జనం నుంచి స్పందన లేదని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు. కనీసం కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవాలని ఈ పోరాటం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ వెళ్లి బీజేపీ పంచన చేరారని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ వెళ్లి బీజేపీ పంచన చేరారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. చంద్రబాబు ఉయ్యూరులో పోలికేక పెట్టినా జనం నుంచి స్పందన లేదు అని పేర్కొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు. చంద్రబాబు కనీసం కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవాలనే ఈ పోరాటం చేస్తున్నారు. నిన్న మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్న యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహనరంగ అనుచరుడిగా ఉన్నానన్నారు. బలహీన వర్గాలకు చెందిన స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి పెనమలూరులో పోటీ చేద్దాం అనుకుంటే నూజివీడు పంపి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అలాగే 2 సార్లు ఎంపీ అయిన కొనకళ్ళ నారాయణరావుని కూడా వెన్నుపోటు పొడిచారు అంటూ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచైనా గెలవగల సత్తా ఉంది కాబట్టే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెడన పంపించారు, ఇప్పుడు జగనన్న పెనమలూరు పంపించారు అని జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో, ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడో, అసలు రాజకీయ విలువలు లేనివాడు, విశ్వసత లేనివాడు, రాజకీయాల్లో పనికి రానివాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల. నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప, ఇప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించమని. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ అని, ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఈ రోజే అవతరించిందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉండాలి, అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రవక్త బోధించిన విధంగా అందరూ నడిచి శాంతిని కాపాడాలన్నారు.
రంజాన్ మాసంను పురస్కరించుకుని కానూరు సనత్ నగర్, సిద్దిక్ నగర్ ప్రాంతంలోని మక్కా మస్జిద్ వద్ద టీడీపీ నాయకులు షేక్ బుజ్జి అండ్ సన్స్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు అనుమూలు ప్రభాకర్, టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. ఎంపీ బాలశౌరి ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు భోజనం వడ్డించారు. అందరినీ పలకరించి మాట్లాడిన అనంతరం ముస్లిం సోదరులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉండాలి, అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రవక్త బోధించారని అన్నారు. ప్రవక్త బోధించిన మార్గంలో అందరూ నడిచి శాంతిని కాపాడాలన్నారు. మచిలీపట్నం ఎంపీగా ముస్లిం సోదరులకు ఏదైతే అవసరమో దానికోసం అండగా నిలబడతానని, అవసరమైతే పార్లమెంట్లో గళమెత్తి ముస్లిం సంక్షేమం కోసం వారి వెంట ఉంటానన్నారు. షేక్ బాజీ షాహీద్ బుజ్జి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశామన్నారు. హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా రంజాన్ మాసంలో అందరినీ పిలిచి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తామన్నారు. దేవుడు ప్రసాదించిన వరంగా భావిస్తామన్నారు. గత 15 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఏదైతే ప్రవక్తన ఉందో దాని ప్రకారంగా అందరూ నడుచుకొని శాంతిని కాపాడాలని, అన్నదమ్ములు అలాగా కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్. ఈరోజు సోదరుడు బుజ్జి గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొనటం చాలా సంతోషం. మరి ముస్లిం సోదరులకి ఏదైతే అవసరమో ఒక పార్లమెంటు సభ్యుడిగా అవసరమైతే పార్లమెంట్లో కూడా గళమెత్తి ముస్లిం సంక్షేమం కోసం నేను తప్పకుండా వాళ్ళ ఎంట ఉంటాను అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి సోదరులందరికి కూడా ఈద్ ముబారక్. రంజాన్ మాసం అంటేను అందరికీ చాలా పవిత్రమైన మాసం మాకు ముస్లిమ్స్కి. ఆ మాసం రంజాన్ మాసంలో మేము హిందువులకి ముస్లిం తారతమ్యం లేకుండా అందరినీ పిలిచి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి అందరికి కూడా మేము భోజనాలు విందు ఏర్పాటు చేస్తాము. ఇది మాకు దేవుడు ప్రసాదించిన ఒక వరంగా, అల్లా మాకు ప్రసాదించిన వరంగా భావిస్తాము. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా మేము గత 15 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నాం. మధ్యలో కరోనా టైంలో చేయలేదు. పోయిన సంవత్సరం కూడా 1500 నుంచి 2000 మంది దాకా. ఈసారి మరి మిత్రపక్షాలు, జనసేన వాళ్ళు, మేము అందరం కలిసి, అంటే పేటలో మనుషులు అందరూ, ప్రజలు కూడా అందరూ కలిసి చాలా స్నేహభావంతో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మీ ద్వారా తెలియపరచుకోవడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. అందరికి కూడా ఇదే సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు. అందరికి కూడా ఈద్ ముబారక్. సిట్ కార్యాలయంలో దగ్ధం చేసింది హెరిటేజ్ డాక్యుమెంట్లు కాదని, వేస్ట్ పేపర్స్ను దగ్ధం చేశామంటూ సిట్ అధికారులు ఇచ్చిన వివరణపై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. సిట్ అధికారులు ఇచ్చిన వివరణకు ఎటువంటి పొంతన లేదన్నారు. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఖచ్చితంగా దీనికి సిట్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాడేపల్లి సిటీ కార్యాలయం వద్ద పత్రాల దహనంపై సిఐడి ఇచ్చిన వివరణ పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. పత్రాల దహనంపై సిఐడి ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు సిఐడి 100 తప్పులు చేస్తుందని విమర్శించారు. జిరాక్స్ మిషన్లో పేపర్లు ఇరుక్కుపోయాయని, కాగితాలు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేవలం హెరిటేజ్ కాగితాలే ఇరుక్కుపోయాయా, కేవలం హెరిటేజ్ కాగితాలకే ఇంకు ఫేడ్ అయిందా అని పట్టాభి నిలదీశారు. సిఐడి వివరణతో అనుమానాలు మరింత బలపడ్డాయని అన్నారు. కాల్ చేయాలనుకున్న కాగితాలను కట్టుల కట్టు మరీ కాల్చేస్తారా? ప్రింట్లు స్పష్టంగా కనిపిస్తుంటే ఫేడ్ అయ్యాయని ఎలా అంటారు అని పట్టాభి నిలదీశారు. టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల ఆధారాలను కూడా కాల్చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. కొల్లి రఘురామరెడ్డి అధిపతిగా ఉన్నటువంటి సెట్ ఆ కార్యాలయం బయట కట్టలు డాక్యుమెంట్స్ ని బయటకు తీసుకొచ్చి తగలబెడుతూ మీడియా సాక్షిగా దొరికిపోయారు. ఇవాళ దానికి సంబంధించినటువంటి వీడియోలు ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవటం జరిగింది. ప్రపంచం మొత్తం నిర్ఘాంతపై చూస్తూ ఉన్నారు. సిట్ కార్యాలయం బయట ఫైళ్లు తగలబెట్టేటటువంటి కార్యక్రమం, ఒక వివరణ విడుదల చేశారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ. ఈ వివరణలో ఏం రాస్తారంటే, వీళ్ళు మేము సూటిగా ఉదయం నుంచి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఎందుకు తగలబెట్టాల్సిన అవసరం వచ్చింది? శ్రీ క్రోధినామ సంవత్సరానికి అధిపతి బుధుడు కావటం వల్ల సమాజం అభివృద్ధి దిశలో పయనిస్తుందని, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు లభిస్తాయని ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయ్య తెలిపారు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఫలవంతంగా ఉంటుందని, విద్య, సంగీత, సాహిత్య కళారంగాలు పురోగమిస్తాయని పేర్కొన్నారు. విజయవాడ మొగల్రాజపురం పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం నందు ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజీ పంచాంగ పఠనం చేశారు. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ అకాడమీ కళాపీఠం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నూతన సంవత్సరం పంచాంగ శ్రవణాన్ని పఠించి భౌగోళికం, ఆర్థికం, వ్యవసాయం, రాజకీయం, వృత్తి, వ్యాపారాల పరంగా క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు లభిస్తాయో వివరించారు. ఈ సంవత్సరానికి అధిపతి బుధుడు కావటం వల్ల సమాజం అభివృద్ధి దిశలో పయనిస్తోందని, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు లభిస్తాయని తెలియజేశారు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఫలవంతంగా ఉంటుందని, విద్య, సంగీత, సాహిత్య కళారంగాలు పురోగమిస్తాయని తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రవేశించిన ఘడియలు రెండింటికి కూడా ధనుర్లగ్నమే వచ్చినాయి. అంటే వర్ష లగ్నం, జగలగ్నం అని. ఈ ధనుర్లగ్నానికి గురువు అధిపతి. ఆ గురువు ఆ లగ్నాన్ని చూస్తూ ఈ సంవత్సరం అంతా కూడా పరిపాలనా విభాగం అంతా కూడా బాగుండేలాగా ఆయన అనుగ్రహిస్తున్నారు. రాబోయే కాలంలో నవనాయకులుగా 8 మంది నాయకులు ఉంటారు. మంగళవారం నాడు ఈ యొక్క ఉగాది వచ్చింది. ఈ సంవత్సరానికి రాజు కుజుడై ఉన్నారు. ఏమంటే మంగళవారం కుజుడు, మరి క్రోధి అనే పేరు అలాగే ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఉన్నప్పటికీ కూడా ప్రవేశ సమయాలు మంచివై ఉన్న కారణంగా, గురు శుక్రుల యొక్క సంచార అనుకూల ప్రభావాలు బాగున్న కారణంగా ఈ సంవత్సరం రాబోయే కాలం అంతా కూడా చాలా మంచి మార్పుల్ని మనమందరం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో భాగంగా జీవనోపాధి కారకుడైనటువంటి శని సంచారం శుద్ధంగా ఉంది. ధనకారకుడు, విద్యాకారకుడు, ఆరోగ్యకారకుడైనటువంటి గురువు యొక్క సంచారం అంతా కూడా ఈ సంవత్సరం మొత్తం శుద్ధంగా ఉంది. అనంతరం కప్పగంతు రామకృష్ణ సిద్ధాంతి రానున్న సంవత్సర కాలంలో వివిధ రాసుల ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి విశేషాలతో పాటు గోచార ఫలితాలు వివరించారు. పంచాంగ శ్రవణం అనంతరం సిద్ధార్థ కళాపీఠం తరపున రామకృష్ణ సిద్ధాంతిని కళాపీఠం అధ్యక్షుడు పాలడుగు లక్ష్మణరావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు దంపతులు, ఉపాధ్యక్షుడు వెల్లంకి నాగభూషణం దంపతులు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్, సిద్ధార్థ విద్యాసంస్థల సిబ్బంది, నగర ప్రజలు పాల్గొన్నారు. ఏదైనా కోర్టు వ్యవహారాలు, న్యాయ సంబంధమైనటువంటి విషయాలు, వివాదాలు ఉన్నట్లయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం పరిష్కారం అవుతుంది. అలానే రాజకీయ లబ్ధి కూడా చేకూరుతుంది. అలానే కుటుంబ సౌఖ్యం, కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కులు తొలగిపోవటం, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడటం, ఇవన్నీ కూడా మనకి మేషరాశి వారికి ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తుల పరంగా చూసినట్లయితే వాళ్ళకి అనుకున్నటువంటి ప్రదేశాలకు బదిలీ కావటం, అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం లభించడం ఈ సంవత్సరం కనపడుతోంది. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి 2 పంటలు, ఖరీఫ్, రబీ 2 పంటలు కూడా బాగా లాభిస్తాయి. ఇదివరలో వాళ్ళు వ్యవసాయ పరంగా చేసినటువంటి రుణాలు ఏవైనా ఉంటే వాటిని తీర్చడం జరుగుతుంది. వ్యాపార మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. పూటకో మాట చెబుతూ ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి వసంత కృష్ణ ప్రసాద్ అంటూ ధ్వజమెత్తారు. వసంత కృష్ణ ప్రసాద్ పై వైఎస్ఆర్సీపీని విమర్శించడం తగదని, ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి వసంతకు లేదని తిరుపతి యాదవ్ ఉద్ఘాటించారు. నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారని తెలిపారు. ప్రతిరోజు వారికి ఫోన్లు చేసి టీడీపీలోకి రావాలని ఒత్తిడి చేయటం తగదన్నారు. పైగా తాను అందరికీ ఫోన్లు చేసి వైఎస్ఆర్సీపీలోనే కొనసాగాలని చెబుతున్నట్లు అవాస్తవాలు చెబుతున్నాడన్నారు. అన్నీ కూడా చేతగాని మాటలు మాట్లాడుకుంటా, పనికిరాని మాటలు మాట్లాడుకుంటా ఎవరేదో చెబుతూ ఉన్నాడు. నేను పేదవాడిని, నా దగ్గర డబ్బులు లేవు. నేను చెప్తున్నా, అయ్యా బాబు, నేను గెలిస్తే మీరు గెలిచినట్టే. మీకు ఏ పని కావాలన్నా, నాకే టోల్ గేట్ కట్టే పని లేదు, నాకు ఎక్కడికి వెళ్ళే పని లేదు, నాకే పిఏ కూడా ఉండడు. నేనే వస్తానని అందరూ కూడా చెప్పుకుంటున్నా, బతిలాడుకుంటున్నా. నా కార్యకర్తలను, నాయకుల్ని, నా నియోజకవర్గంలో ఓటర్లని అందరినీ కూడా నేను బతిలాడుకుంటున్నా. నా దగ్గర ఉన్నది అదే కదా. నేను ఈ గడ్డ మీదే పుట్టా, ఈ గడ్డ మీదే పెరిగా, ఇక్కడే మళ్ళీ ఇదే పార్టీలోనే ఉన్నా. నేను అది కూడా చెప్తున్నా, 2014లో మేము ఇదే పార్టీలో ఉన్నాం, 19లో ఇదే పార్టీలో ఉన్నాం, 24లో ఇదే పార్టీలో ఉన్నాం. నువ్వే పార్టీలో ఉన్నావు?
14 పార్టీలో ఉన్నావు, 19 పార్టీలో ఉన్నావు, 24 పార్టీలో ఉన్నావు, రేపే పార్టీలో ఉండిపోతావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో యువత డ్రగ్స్కు బానిసయ్యారని, ఆఖరికి కిరాణా కొట్టులో గంజాయి దొరికే పరిస్థితి నెలకొందన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీ రామారావు అని, టీడీపీ ప్రభుత్వం రాగానే దేశంలో సంక్షేమంలోనే ఏపీని మొదటి స్థానంలో చంద్రబాబు నిలబెడతారన్నారు. ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబుకి సంపద ఎలా సృష్టించాలో తెలుసు, ప్రజలకు ఎలా పంచాలో తెలుసన్నారు. అసలు సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న ఎన్టీ రామారావు అని, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంతవరకు వారికి నెలకు 3,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. మహిళలకు 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని, ప్రతి మహిళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని, ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇస్తామన్నారు. పింఛన్ 4,000 ఇంటికే తీసుకొచ్చి ఇస్తామన్నారు. చంద్రబాబు 200 రూపాయల పింఛన్ను 2,000 రూపాయలు చేస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి పింఛన్ 3,000 చేయడానికి మూలుగుతా ఎలాగో 5 సంవత్సరాలకు 4 దఫాల్లో 3,000 చేశాడన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే సంక్షేమానికే పెద్దపీట వేస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే సంక్షేమానికే పెద్దపీట వేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు. మనకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతం ప్రజలు, రైతులు 29,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే అమరావతి రాజధాని అయ్యేది. దాని కింద 10,000 ఎకరాలు ఎంతో బాగా డెవలప్ చేసి ప్రజలకు అందించేవారు, అక్కడ రైతులకు అందించేవారు. అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్న కానించి అమరావతిని సర్వనాశనం చేసేసింది ఈ ప్రభుత్వం. అమరావతి మీద, రైతుల మీద కూడా ఎన్నో రకాల దౌర్జన్యాలు, దమనకాండలు చేసింది. ఉచిత ఇసుక మన ప్రభుత్వంలో ఉండగా ఉచిత ఇసుక ఇస్తే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైకాపా ప్రభుత్వం ట్రాక్టర్ ఇసుకను 5,000కి, లారీ ఇసుకను 50,000కి, 60,000కి అమ్ముకుంది. రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.